హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీవీ వాలెట్. ఈరోజు ఈ వీడియోలో ఒక అప్లికేషన్ యూజ్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ ప్లస్ యాక్టివ్ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేయాలి అనే విషయం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో చెప్పబోయే అప్లికేషన్ వచ్చేసి ట్రస్టెడ్ ప్లస్ గూగుల్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ వీడియోలో చెప్పేటువంటి అప్లికేషన్లో రెండు విధాలుగా మనీ ఎర్న్ చేయొచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ ప్లస్ యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి మన మొబైల్లో మిగిలిపోయినటువంటి ఇంటర్నెట్ని షేర్ చేసి మనీ అనేది ప్యాసివ్ ఇన్కమ్గా జనరేట్ అవుతుంది. యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి ఈ అప్లికేషన్లో సింపుల్ అండ్ ఈజీ సర్వీస్ కంప్లీట్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ సర్వే అనేది డిస్క్వాలిఫైడ్ అయినా సరే డిస్క్వాలిఫైడ్ రివార్డ్ కూడా వస్తుంది. ఫైనలీ ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే అప్లికేషన్ పేరు వచ్చేసి పాన్స్ యాప్ అని అంటారు. ఆ అప్లికేషన్ యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉండే లింక్ క్లిక్ చేసి మీరు సైన్ అప్ అవ్వడం వల్ల $3 బోనస్ అనేది వస్తుంది. $1 అనేది ఇమీడియట్గా యాడ్ అవుతుంది. $2 వచ్చేసి మీరు అర్నింగ్ చేసే బట్టి బోనస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉండే లింక్ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, క్లైమ్ $3 నౌ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే అది ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అవుతుంది. ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యాప్ని సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల బోనస్ అనేది రాదు. కంపల్సరీగా డిస్క్రిప్షన్లో ఉండే లింక్ క్లిక్ చేసి మాత్రమే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడైతే మీకు $3 వరకు బోనస్ అనేది వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం ప్రతిరోజు ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు. అంటే మనం ఎటువంటి వర్క్ చేయకుండానే మనీ అనేది జనరేట్ చేయొచ్చు. అది ఏ విధంగానో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా మనం ప్రతిరోజు సర్వేస్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ అప్లికేషన్లో స్పెషాలిటీ ఏంటంటే సర్వేస్ అనేవి ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయింది. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. మెథడ్ 1 వచ్చేసి 100% ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. మెథడ్ 2 వచ్చేసి టర్న్ యువర్ ఒపీనియన్ ఇంటూ మనీ, అంటే సర్వేస్ చేస్తూ ఈ అప్లికేషన్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా ఈ యాప్ని రెఫర్ చేస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ అప్లికేషన్లో సైన్అప్ చేయాలి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఏ వెబ్సైట్లో అయినా సరే సైన్అప్ అయ్యే టైంలో సైన్అప్ విత్ గూగుల్ అని క్లిక్ చేయకండి. సైన్అప్ విత్ ఈమెయిల్ అని క్లిక్ చేసి మాన్యువల్గా మీ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేసి సైన్అప్ అవ్వండి. అప్పుడైతే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. సైన్అప్ విత్ గూగుల్ అని క్లిక్ చేసి సైన్అప్ అవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ వెబ్సైట్ చేతుల్లో మన ఈమెయిల్ అడ్రస్ యాక్సెస్ అనేది కంప్లీట్గా ఉంటుంది. అందుకే మనం మాన్యువల్గా ఎంటర్ చేయడం చాలా బెటర్ అని చెప్తున్నాను. ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి రెఫర్ కోడ్ని ఎంటర్ చేసి సైన్ అప్ క్లిక్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత క్యాప్చా వస్తుంది. క్యాప్చా కంప్లీట్ చేయండి. క్యాప్చా కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లెట్స్ బూస్ట్ అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. లెట్స్ బూస్ట్ క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కంగ్రాచులేషన్ పాపప్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ద్వారా మనం డైలీ వితౌట్ వర్క్ మనీ ఏ విధంగా అర్న్ చేయాలి, అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది చూపిస్తా చూడండి. ఇక్కడ షేర్ యువర్ ఇంటర్నెట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మీ మొబైల్లో మిగిలిపోయినటువంటి ఇంటర్నెట్ అనేది తీసుకొని మీకు డబ్బులు అనేది ఇస్తుంది. యు ఆర్ నౌ అర్నింగ్, అంటే మీకు ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది అని చూపిస్తుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ షేరింగ్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ విధంగా నో రిస్ట్రిక్షన్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్ షేరింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వడానికి వీలుంటుంది. ఇక్కడ యువర్ రెఫరల్ $1 బోనస్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, అంటే మనం డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి రెఫర్ కోడ్ ఎంటర్ చేసినందుకు గాను $1 బోనస్ అనేది ప్రోగ్రెస్లో ఉంది అని చూపిస్తుంది. రీఫ్రెష్ చేసినట్లయితే క్రెడిట్ అయింది చూసుకోండి. $1 అనేది రెఫర్ బోనస్ అనేది యాడ్ అయింది. ఇంతవరకు ఈ అప్లికేషన్లో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం మాత్రమే చూపించడం జరిగింది. అంటే మనం ఎటువంటి వర్క్ చేయకుండా మనీ ఏ విధంగా జనరేట్ చేయాలి అనే మెథడ్ మాత్రమే చూపించడం జరిగింది. ఇప్పుడు మనం సర్వేస్ చేస్తూ అంటే వర్క్ చేస్తూ మనం ఏ విధంగా యాక్టివ్ ఇన్కమ్ని జనరేట్ చేయాలి అనే విషయం ఇప్పుడు చూపిస్తా చూడండి.
ఇక్కడ కింద సర్వేస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సర్వే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు అవైలబుల్ సర్వేస్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ 1 minute సర్వే ఉంది, సెలెక్ట్ చేయండి. ఈ సర్వేని కంప్లీట్ చేసినట్టయితే మనకు 20 cents అనేవి వస్తాయి. జెండర్ అనేది ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు మేల్ అయినప్పటికీ కూడా ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 22 above ఇయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే 22 సంవత్సరాల కంటే ఎక్కువగా సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది చూజ్ చేసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది గుర్తుపెట్టుకోండి. అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ముందు సర్వేలో కూడా ఇవ్వాలి. ఇక్కడ నేనైతే పిన్ కోడ్ వచ్చేసి హైదరాబాద్ పిన్ కోడ్ సెలెక్ట్ చేస్తున్నా. రీజన్ వచ్చేసి తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే హైదరాబాద్ పిన్ కోడ్ ఇచ్చాను కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నా. మీరు కూడా పిన్ కోడ్ ఏ పిన్ కోడ్ అయితే ఇచ్చింటారో దానికి సంబంధించినటువంటి ఏరియా అండ్ స్టేట్ అండ్ క్యాపిటల్ని సెలెక్ట్ చేయండి. ఆ పిన్ కోడ్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి. ముందు సర్వేలో ఇవ్వాల్సి వస్తుంది. పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కంప్లీట్ చేయండి. ఫినిష్ అని క్లిక్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ కంప్లీటెడ్, మనకు 20 cents అనేవి క్రెడిట్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్ సర్వే చేసినందుకు గాను మనకు అన్లిమిటెడ్ సర్వేస్ అనేవి అన్లాక్ అయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు. 20 cents, 10 cents, $1, 7 cents లాట్ ఆఫ్ సర్వేస్ అనేవి అన్లాక్ అయినాయి. ఇప్పుడు ప్రొఫైల్లోకి వెళ్ళి చూద్దాం ఆ 20 cents క్రెడిట్ అయిందో లేదో చూసుకోండి. ఇక్కడ సర్వేస్ సెక్షన్లో 20 cents అనేవి క్రెడిట్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ టోటల్గా $1.22 ఎందుకుంది అంటే మనము ఈ అప్లికేషన్ స్టార్ట్ చేసేయడానికి ముందు లెట్స్ బూస్ట్ అని క్లిక్ చేసాం కాబట్టి ఆ బూస్ట్ అనేది క్లిక్ చేయడం ద్వారా మనకు 2% ఎక్స్ట్రాగా వచ్చింది. అందుకే $1.22 అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే యు ఆర్ నౌ అర్నింగ్ అని చూపిస్తుంది. అది ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటేనే మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతున్నట్టు. ఇప్పుడు సర్వేస్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. 20 cents సర్వేని సెలెక్ట్ చేయండి. ఈ సర్వేని లైవ్గా చేసి చూపిస్తా చూడండి. స్టార్ట్ సర్వే అని క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే అగ్రి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ అనేది వచ్చింది చూడండి. వాట్ డే కమ్స్ ఆఫ్టర్ ఫ్రైడే అంటే ఫ్రైడే తర్వాత వచ్చే వారం వచ్చేసి ఏంటి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రైడే తర్వాత సాటర్డే వస్తుంది కాబట్టి సాటర్డే వరకు స్లైడ్ చేసి కింద కంటిన్యూ క్లిక్ చేయండి. వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఇంతకుముందు మనం ప్రొఫైల్ ఆప్షన్లో ఏ విధంగా ఇచ్చామో అదే విధంగానే ఇవ్వండి. మనం ఇంతకుముందు 2001 ఇచ్చాం కాబట్టి 2001 అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు సర్వేస్ ఏ లాంగ్వేజ్లో కావాలి అని అడుగుతున్నారు. ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు జెండర్ వచ్చేసి ఫీమేల్ సెలెక్ట్ చేయండి. పిన్ కోడ్ వచ్చేసి ప్రొఫైల్ సర్వేలో ఏ పిన్ కోడ్ అయితే ఇచ్చింటారో అదే పిన్ కోడ్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కింద ఆ పిన్ కోడ్ యొక్క రీజన్ అనేది వస్తుంది. ఆ రీజన్ని చూజ్ చేసుకొని కింద కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ పిన్ కోడ్ వచ్చేసింది. కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మ్యారీడ్ అని మాత్రమే క్లిక్ చేయండి. మ్యారీడ్ అని క్లిక్ చేస్తే సర్వేస్ అనేవి ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇక్కడ కింద మ్యారీడ్ అని క్లిక్ చేయండి. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్ అని ఉంది. 2 అని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి. తర్వాత వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేయండి. తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి హెల్త్ కేర్ అండ్ సోషల్ అసిస్టెన్స్ సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏషియన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. ఏషియన్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి సి లెవెల్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 6 to 10 సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు సర్వే అనేది కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే $0.020 అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు లైవ్గా 20 cents సర్వే అనేది కంప్లీట్ చేసి చూపించాను. ఆ సర్వే యొక్క పాయింట్స్ అంటే మనీ అనేది క్రెడిట్ అయిందా లేదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. $1.44 అంటే $1.44 అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది. అంటే 22 cents అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది. 20 cents వచ్చేసి సర్వేది, 2 cents అనేది అది గిఫ్ట్ వాలెట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది. అంటే మనము రెఫర్ కోడ్ ఎంటర్ చేసినందుకు గాను 2 cents అనేది ఎక్స్ట్రా క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా $1.44 అనేది యాడ్ అవ్వడం జరిగింది. కింద సెట్టింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని
కొన్ని సెట్టింగ్స్ అయితే మనం మాడిఫై చేయాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటో స్టార్ట్ ఎనేబుల్ చేసుకోండి. ఆటో స్టార్ట్ని ఎనేబుల్ చేయడం ద్వారా మీరు ఎప్పుడైనా నెట్ ఆఫ్ లేదా ఆన్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా నెట్ అనేది షేర్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండడం కోసం మనం ఆటో స్టార్ట్ని ఎనేబుల్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే పాన్స్ యాప్ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఆటో స్టార్ట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ విధంగా ఈ సెట్టింగ్స్ని మాడిఫై చేసుకోండి. ఈ అప్లికేషన్ని యూజ్ చేసి ఈరోజు సర్వీస్ చేయడం ద్వారా $1.63 అనేది అర్న్ చేయడం జరిగింది. అందుకే చూసుకోండి, ఈ అప్లికేషన్లో సర్వీస్ చేయడం చాలా ఈజీ. ఈ అప్లికేషన్లో మినిమం విత్డ్రా వచ్చేసి $5. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే రెఫర్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా $1 అనేది వస్తుంది. తర్వాత $4 మనం సర్వీస్ చేస్తూ నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ షేర్ చేస్తూ మనం $4 అర్న్ చేస్తే ఈజీగా మనం $5 అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అర్నింగ్ వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ మీద పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.